తనపై వచ్చిన భూ కబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జా చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. భూములను కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదని, భూ కబ్జా ఆరోపణలపై కోర్టులో తేల్చుకుంటానని మల్లారెడ్డి అన్నారు. వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాలలో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. చేసారు వాళ్ళు, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ అయిన వెంబటే రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసినాం. అది కాదని అవాస్తవం అని చెప్తున్నా కదా. సరే, ప్రభుత్వ కక్ష ఏం దీంట్లో కక్ష ఏం లేదు. వాస్తవం అసలు లేదు.